వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. బడి గంట మోగింది, పిల్లలు స్కూళ్ళ దారి పడుతున్నారు. సో మొత్తానికి ప్రభుత్వ పాఠశాల ఎంత పర్సంటేజ్ హాజరవుతున్నారు, ఇప్పటికీ 2 రోజులు అవుతున్న సందర్భంగా ఇక్కడ హెడ్ మాస్టర్ గారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ముందుగా మీకు నమస్కారం అండి. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటంటే స్కూళ్ళని బలోపేతం చేయడానికి ఎంత ఖర్చు అయినా పెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఎట్లా ఉంది మేడం ఇప్పటివరకు స్కూల్ ఓపెన్ 3 రోజులు అవుతున్న సందర్భంగా? చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. గవర్నమెంట్ పాఠశాలను బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచననే నిజంగా హర్షించదగింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు పాఠశాల విద్య పట్ల చూపిస్తున్నటువంటి కృషికి మేమందరం కూడా మా తరఫున, ఉపాధ్యాయుల తరఫున మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. మాకు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మరి మన దగ్గర కూడా అన్ని రకాల మంచి మంచి టీచర్స్ ఉన్నారు. తర్వాత మాకందరికి కూడా మా యొక్క వృత్తి నైపుణ్యాన్ని మెరుగు చేయడానికి గత నెలలోనే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా మరి ఒక సమ్మర్ అంతా కూడా మమ్మల్ని అందరినీ కూడా బడిబాట కార్యక్రమం 4 రోజుల ముందుగానే ప్రారంభించి ఇప్పుడు చాలా విలేజెస్లో, చాలా టౌన్స్లలో చాలా మంది కూడా ఇప్పుడు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ అంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన అనేది బాగా కలిసి వచ్చింది. సో గవర్నమెంట్ వైపే చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఈ విధమైనటువంటి కృషి అనేది అభినందించదగింది. మరి రాష్ట్రంలో మూతబడ్డ పాఠశాలను తెరిపించాలన్న ఆలోచన కూడా నిజంగా హర్షించదగిన విషయమేనండి. ఇక్కడ మా కల్వకుర్తి మండలంలో కూడా 4 పాఠశాలలను తెరిపిస్తున్నారు. ప్రతి పాఠశాలను కూడా పిన్ పాయింట్గా నిశితంగా పరిశీలిస్తున్నారు అధికారులు కానీ. ప్రతి ఒక్కరు కూడా పాఠశాల విద్య పట్ల మంచి అవగాహన ఉంది. మా అందరికి కూడా లాస్ట్ టైం హెచ్ఎంస్ కాన్ నుంచి స్కావెంజర్స్, కుక్ వరకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ఇచ్చే ఆహారం కానీ ఎలా ఉండాలి, మరి ఎలా వండాలి అనే విషయాలను కూడా, సబ్జెక్టు విషయాలలో కూడా చాలా చక్కగా మరి ఇవన్నీ కూడా చేశారండి. మేము నిజంగా మేమందరం కూడా చాలా హర్షిస్తున్నాం. ప్రతి సంవత్సరము చూస్తున్నాం పాఠ్య పుస్తకాల విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండే. స్కూల్ ఓపెన్ అయిన 2-3 నెలలైనా కూడా విద్యార్థులకు స్కూల్ అంటే పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో చాలా నిర్లక్ష్యత కనిపిస్తుండే. చూసుకున్నట్టయితే 3 రోజులు స్కూల్ ఓపెన్ అయింది, ఇప్పటికే బుక్స్ అన్ని వచ్చేసినాయి. ఎట్లా ఉంది మేడం? అంటే అన్ని క్లాసుల వాళ్ళకి వచ్చేసినాయి, ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందండి? లేదండి, మాకు 15-20 రోజులు అవుతుంది మాకు పుస్తకాలు వచ్చి, బట్టలు వచ్చి, నోట్బుక్స్ వచ్చి, అన్నీ కూడా మేము ఇచ్చిన ఇండెంట్ ప్రకారంగా. తర్వాత దాన్ని అంతా కూడా తీసుకున్నటువంటిది కూడా తక్కువైతే కూడా మీరు మొదటి రోజే పంచండి అని చెప్పారు. పంచడమే కాకుండా తక్కువ పడితే అడగండి, ఎక్కువైతే వేరే స్కూల్స్కి ఇవ్వండి అన్నటువంటి దీంతోని చాలా చాలా ప్రోత్సాహకరంగా బాగుందండి. గతంలో చూసుకుంటా ఉంటే మీ అనుభవంతో చెప్పండి, గతంలో ఇన్ టైంలో కానీ స్కూల్ యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ ఎట్లా ఉండేది, ఇప్పటికి ఎట్లా ఉంది మేడం? చాలా బాగుంది. బుక్స్ విషయంలో మాత్రము, తర్వాత యూనిఫామ్స్ విషయంలో కానీ వాళ్ళకి సమ్మర్లో మార్చిలోనే బట్టి ఇప్పించేశారండి. తర్వాత ఇచ్చేసి బుక్స్ కూడా మాకు పదే మాకు మెసేజెస్ పెట్టడము, మా ఎంఈఓలు కానీ డిఓలు కానీ ముందే చెప్తున్నారు. ప్రతి మీటింగ్లో కూడా మాకు బుక్స్ ఎవ్వరికి కూడా, ఏ పిల్లోడికి కూడా బుక్స్ లేకుండా ఉండొద్దు, మీరు మొదటి రోజే పుస్తకాలు ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి ప్రైమరీస్కి కూడా వీళ్ళందరికీ కూడా చెప్పి మరి ముందుగా రావడం కూడా చాలా సంతోషంగా ఉందండి. సార్ ఎప్పుడు కూడా ఇంత ఎర్లీగా బుక్స్ వచ్చినా కొన్ని టైటిల్స్ వచ్చేవి, కానీ ఈసారి అలా కాకుండా నోట్బుక్స్తో సహా అన్నీ వచ్చాయి. సో గతంలో చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాల మీద ప్రతి ఒక్కరికి చిన్న చూపు, ప్రభుత్వ ఉద్యోగం కావాలి కానీ ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలు పంపించాలంటే ఆలోచించేవారు ప్రతి తల్లిదండ్రులు కానీ. ఇప్పుడు చూసుకున్నట్టయితే స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, వాళ్ళకి ఫుడ్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, ఏది చూసుకున్నా కూడా ప్రైవేటుకు ధీటుగా ఉంది. సో మీరు ఒక వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు కదా మేడం, ఎట్లా చూస్తారు దీన్ని? అది నిజంగా కూడా పాజిటివ్ అండి. ఇట్లా రావడం మేము ఏదైతే అనుకున్నామో అది అన్నీ కూడా నిధులు ఏవైతే ఉన్నాయో పాఠశాలకు కావాల్సిన గ్రాంట్స్ కానీ అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మాకు వాళ్ళే అధికారులే చెప్తున్నారు, మేము ఇన్ని గ్రాంట్స్ ఇచ్చాము, మీరు ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టకపోతే వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ పాఠశాలలో ఈ పని అవ్వలేదు అని పర్యవేక్షణ కూడా చాలా బాగుంది. మరి మాకందరికీ కూడా సిసిహెచ్ వర్కర్స్గా అయితేనేమి, స్కావెంజర్ అమౌంట్ అయితేనేమి, తర్వాత పాఠశాల నిధులైతేనేమి, ఇవన్నీ కూడా సకాలంలో అన్నీ ముందే వచ్చాయండి. గతంలో అయితే ఇంతగా మేము ఎప్పుడు అయిపోయినాక లాస్ట్లో ఒక్కొక్కసారి వచ్చేది, తర్వాత దానికోసం మేము నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఇది మాత్రం అందరికి అన్ని పాఠశాలలకు ముందే అమౌంట్స్ గ్రాంట్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నుంచి ఎంత ఎక్స్పెండిచర్ విద్యార్థుల మీద, పేద విద్యార్థుల మీద ఖర్చు పెడుతున్న సందర్భంలో అంతే ర్యాంకులో కూడా మనకు పర్సంటేజ్ వస్తుందంటే ఏం చెప్తారు మేడం?
అవునండి. నిజంగా గూడా వస్తుంది. మరి ఎందుకంటే మేమందరం గూడా ఇక్కడ పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు మంచి క్వాలిఫైడ్ ఉపాధ్యాయులున్నారు. మేమదే జెప్తున్నాం బడి బాటలో గూడా మా నుంచి మీరు వర్క్ తీసుకోండి. మేము చదువు జెప్పడానికే వచ్చినము. కాబట్టి మేము ఎందుకంటే మా పిల్లలకు గూడా ఒక్కొక్కరికి 550, 560 మార్కులతో మా పాఠశాల గూడా 95% రిజల్ట్ వచ్చింది. మన జిల్లా గూడా మంచి రిజల్ట్‌లో ముందు స్థానంలో ఉంది గవర్నమెంట్ పాఠశాలలో రిజల్ట్. కాబట్టి మేము ప్రైవేటు అనేది అసలు మాకు పోటీ కాదు అని నేను అనుకుంటున్నాను. నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలకి ఎంత నిధులైనా ఎంత ఖర్చైనా పెడతాము, మా స్కూళ్ళని బలోపేతం చేయడానికి మేము ముందు ఎంత ఖర్చైనా పెడతాము. సో ఆ ఆలోచనతోనే పోతా ఉన్నారు కదా. ఇప్పుడు గతంలో కూడా చాలా మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లల అంటే స్ట్రెంత్ తగ్గుతా ఉంది అని అంటున్నారు మేడం. తగ్గుతుందంటారా, ఇంకేమైనా పెరిగే ఆలోచన ఉందంటారా? మరి ఈ విధమైనటువంటి కృషి అనేది తప్పకుండా పాజిటివ్ వైపే ప్రైవేట్ నుంచి పిల్లలు గవర్నమెంట్కి రావాలనే ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ ఉన్న టీచర్స్, బుక్స్ కానీ, మిడ్ డే మీల్స్ కానీ, ఏ దానికి కూడా సదుపాయాలు కానీ అన్నీ ఉన్నాయి. కాబట్టి మరి వాళ్ళ యొక్క చిత్తశుద్ధి లేనటువంటి కృషి అండి ఇది. అంటే ఏదో మాటలు చెప్పడం వరకే కాకుండా చేతల్లో కూడా ఉంది. కాబట్టి ఇది తప్పకుండా మన బడులు బలోపేతం అవ్వడానికి అసలు ఇంకా మాకు దీనికి ఆటంకం ఎక్కడుంటది అనే ఆలోచన అయితే అనిపిస్తుంది. చివరిగా చెప్పండి మేడం, అంటే మామూలుగా మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకి, విద్యార్థులని ప్రభుత్వ పాఠశాల మీద వాళ్ళకు ఒక మెసేజ్ ఏం చెప్తారు? ఎందుకంటే మీకు ప్రభుత్వము అనేది అన్ని పథకాలు మీకు కావాలనుకుంటున్నారు. మరి బడులు అంటే ఎందుకు వద్దంటున్నారు? ఇప్పుడు ఫ్రీ బస్ అయితేనేమి, రైతు భరోసాలు అయితేనేమి అన్నీ ఉంది. మేము పాఠాలు చెప్పడానికి మా దగ్గర ఫుల్ స్ట్రెంత్ ఉన్నారు. ఈసారి నియామకాలు కూడా జరిగినాయి. డిఎస్సి ఉన్నది, ప్రమోషన్స్ ఇచ్చారు. ఏ విద్యాశాఖకు సంబంధించిన అన్ని రకాలైనటువంటి ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా నేను పిల్లల్ని తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నానంటే ఇక్కడ పథకాలు తీసుకొని అక్కడ ప్రైవేట్ స్కూళ్ళకి 1000 పెట్టి ఎందుకు చదువుతారు? మేము చదువు చెప్పడానికి రెడీగా ఉన్నాము. మేము చదువు చెప్పకపోతే మీరు పరిశీలించడానికి మా అధికారులు కూడా ఉన్నారు. ప్రజలు కూడా మాకు పీటీఎం మీటింగ్స్ ద్వారా, మిగతా విషయాల ద్వారా మీరు తప్పకుండా వచ్చి మాకు మీరు సహకరించినట్టయితే మాకు ఇటువైపు అధికారుల వైపు నుంచి మాకు 100% సహకారం ఉంటుంది. పేరెంట్స్ కూడా మాకు సహకరించినట్లయితే తప్పకుండా మన ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. ప్రైవేట్ పాఠశాలకు పంపించాలన్న తల్లిదండ్రులు చాలా మటుకు పేదవాళ్ళు రోజు కూలీలు చేసి 1000 కడుతున్నారు. మేము ఇన్ని సదుపాయాలు ఇస్తున్నాము, మేము చదువు చెప్పకపోతే అడగడానికి వాళ్ళకే హక్కు ఉందండి. వాళ్ళు వచ్చి అడగొచ్చు, మీరు ఎందుకు చదువు చెప్పట్లేదు మా పిల్లలకు అని. మేము అది ఆ అవేర్నెస్ అనేది పిల్లల్లో, తల్లిదండ్రులు వస్తే, అధికారులు ఇంత బాగా కృషి చేస్తున్నారు, వాళ్ళలో అవేర్నెస్ వచ్చి చేసినట్టయితే నిజంగా ఈరోజు చాలా బాగుంటుందండి. మరి అందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలు ముద్దు, ప్రైవేటు పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అలా. బాగుంది మేడం. నిజానికి ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఒక హెడ్ మాస్టర్ గారు ఇంత మంచి వాతావరణం ఏ ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కడ కూడా లేదు. ఇన్ని సదుపాయాలు, ఇన్ని స్కూల్ బుక్స్ కావచ్చు, యూనిఫామ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, కావలసిన వాళ్ళకు అర్హత ఉన్న ప్రతి టీచర్లకు వాళ్ళు ఒక మంచి సీనియర్ ఉన్న వాళ్ళతో విద్యా బోధన చెప్పిస్తున్నాం అన్నా కూడా మధ్య తరగతి కుటుంబాల పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చేర్పించట్లేదు? మీకేమన్నా రేటింగ్ అంటే వాళ్ళు చదవకపోతే మీరు వచ్చి మనం క్వశ్చన్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఒక శాలరీ ఇచ్చి ఇక మీ పిల్లలను బోధన చెప్పించడానికి మమ్మల్ని ఇక్కడ పెట్టారు కదా, మీ పిల్లల వల్ల ఏదైనా తప్పు ఉంటే మమ్మల్ని క్వశ్చన్ చేయండి అని నిజంగా ఒక ఉపాధ్యాయురాలు ఇంత గర్వంగా చెప్తుంది, ఇంత స్ట్రైట్గా చెప్తా ఉందంటే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఇది. సో మొత్తానికి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా దీనికి అందరూ కూడా సహకరించి ప్రభుత్వ పాఠశాలల పిల్లలని స్ట్రెంత్ పెంచే విధంగా భవిష్యత్తులో ఇలాంటి పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని ఇక్కడ మనకు హెడ్ మాస్టర్ గారు చెప్తాను. మొత్తానికి చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్ ప్రభుత్వ పాఠశాల నుండి కల్వకుర్తి.